ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ నెల 20న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అసలు ఎస్ఐఆర్ ప్రాసెస్ ఏంటి, ఓటు డిలీట్ కాకుండా ఉండాలంటే అధికారులకు ఏ పత్రాలను ఇవ్వాలి అనే వివరాలు తెలుసుకుందాం. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి తిరుగుతారు. ఓటర్ వివరాలకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్ ను అందజేస్తారు. కొత్త ఓటర్ల కోసం ఫామ్ 6 డిక్లరేషన్ ను సేకరిస్తారు. ఈ ఫామ్ లో ఓటర్లు తమ వివరాలు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఓటర్ను కనీసం 3 సార్లు కలిసి వివరాలను ధృవీకరించుకుంటారు అధికారులు. ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చే ప్రక్రియలో ప్రతి ఓటరు 11 ఐడెంటిటీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఓటరు గుర్తింపు కోసం ఫోటో ఐడెంటిటీ డాక్యుమెంట్లు సేకరిస్తారు. ఇందుకోసం ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాన్ కార్డులను ఇవ్వాల్సి ఉంటుంది. ఓటర్ వయసుకు సంబంధించిన వివరాల కోసం బర్త్ సర్టిఫికేట్, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, టీసీ లేదా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వంటి వాటిలో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. నివాస ప్రాంతం ధృవీకరణ కోసం ఆధార్ కార్డ్, యుటిలిటీ బిల్, బ్యాంక్ పాస్బుక్ లేదా క్యాన్సిల్ అయిన చెక్, ప్రస్తుత అడ్రస్ తో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, రెంటల్ కి సంబంధించి యజమానితో ఏదైనా అగ్రిమెంట్ ఉంటే వాటి పత్రాలు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ పైన చెప్పిన పత్రాలు పూర్తిగా అందుబాటులో లేనప్పుడు వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా వేరే డాక్యుమెంట్లను అధికారులకు సబ్మిట్ చేయవచ్చు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ కార్డ్, క్యాస్ట్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, స్కూల్ లేదా డిప్లొమా సర్టిఫికేట్ ఇవ్వచ్చు. కొన్ని తప్పనిసరి సందర్భాలలో ఉద్యోగిగా కంపెనీ ఇచ్చిన ధృవీకరణ పత్రం కూడా సమర్పించవచ్చు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పత్రాలన్నింటినీ బూత్ లెవెల్ ఆఫీసర్లు డోర్ టు డోర్ వెరిఫికేషన్ సమయంలో పరిశీలిస్తారు. కొత్త ఓటర్లు ఫామ్ 6 ను ఫిల్ చేసినప్పుడు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాత ఏవైనా అభ్యంతరాలుంటే ఈ పత్రాలను అందించి పరిష్కారం చేసుకోవచ్చు.